నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్పెషల్ ప్రోగ్రామ్. బ్యాంకు ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? నోటిఫికేషన్ ఎప్పుడు? త్వరలో వచ్చే నోటిఫికేషన్లు ఏమిటి? ఎన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది? బ్యాంకు ఉద్యోగం సాధించాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? యావరేజ్ స్టూడెంట్స్ కూడా బ్యాంకు ఉద్యోగం సాధించవచ్చా? బ్యాంకు ఉద్యోగం ఈజీగా సాధించాలంటే ఏం చేయాలి వంటి విషయాలను తెలియజేయడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సునీత గారు, అలాగే నరేష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సునీత గారు, హలో నరేష్ గారు, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ అండి మీ ఇద్దరికి. సునీత గారు, చాలా మంది యువత బేసిక్ ఎడ్యుకేషన్ కోర్సెస్ కంప్లీట్ చేసుకొని ఎక్కువగా ఎదురు చూసేది బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి. అసలు బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎప్పుడు పడతాయి? ప్రతి ఇయర్ ఉంటాయి అంటారు నోటిఫికేషన్స్? మనకు ప్రతి ఇయర్ బ్యాంకింగ్ నోటిఫికేషన్స్ అయితే ప్రతి ఇయర్ మనకు వస్తూనే ఉంటాయండి, దాంట్లో డౌటే లేదు. బికాస్ మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి ఆర్ మార్చ్ నుంచి నోటిఫికేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇది ప్రతి ఇయర్ డిసెంబర్ వరకు ఉంటాయి మనకు. సో ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ మనకు ఎస్బీఐ పిఓ, ఐబిపిఎస్ ఇలాంటి నోటిఫికేషన్స్ ఎక్కువ వస్తూనే ఉంటాయి మనకు. సో ప్రాబ్లం ఏం లేదు, ప్రతి ఇయర్ నోటిఫికేషన్స్ అనేది కంపల్సరీగా మనకు వస్తూనే ఉంటుంది. రైట్. అంటే ఈ ఇయర్ నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్లో ఎప్పుడు వస్తాయి అంటారు? మార్చ్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి. మార్చ్ నుంచి ఎవ్రీ మంత్ ఒక నోటిఫికేషన్స్. ఫస్ట్ అయితే ఎస్బీఐ పిఓ నుంచి స్టార్ట్ అయితే ఎస్బీఐ పిఓ, ఎస్బీఐ క్లర్క్, ఐబిపిఎస్ అండ్ ఐబిపిఎస్ పిఓ, ఐబిపిఎస్ క్లర్క్, ఐబిపిఎస్ ఎస్ఓ, ఇలా నోటిఫికేషన్స్ ఒకదాని తర్వాత స్టూడెంట్స్కి చదవాలనే ఆకాంక్ష ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో ప్రతి మంత్ ఎగ్జామ్ రాస్తూనే ఉంటారు, ఇంకో నోటిఫికేషన్ పడుతూ ఉంటుంది, ప్రిపరేషన్ అవుతూనే ఉండాలి అప్ టు 1 year వరకు అలా. నరేష్ గారు, మీరేం చెప్తారు బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి? ఇది బ్యాంక్ ఎగ్జామ్స్ అనేది ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాయండి. ఓకే, స్టూడెంట్స్ కంపల్సరీగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయినా ఏరే నోటిఫికేషన్స్, ఈ నోటిఫికేషన్ వస్తుందో లేదో కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ అనేది కంపల్సరీ. ప్రతి ఇయర్ 4-5 నోటిఫికేషన్స్ కంపల్సరీ. ఐబిపిఎస్ అండ్ ఎస్బీఐ ఈ నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తాయి. ప్రిపేర్ అవుదామా అనుకున్న వాళ్ళు కంపల్సరీగా బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఓకేనా మేడం? రైట్. అంటే ఐబిపిఎస్కి ఎస్బీఐకి డిఫరెన్స్ ఏంటంటారు నరేష్ గారు? ఐబిపిఎస్కి ఎస్బీఐకి డిఫరెన్స్ ఏం లేదండి, సేమ్ నోటిఫికేషన్స్. ఓకే, కండక్ట్ చేసేది మాత్రం ఒకటే సంస్థ, ఐబిపిఎస్ సంస్థ. ఎస్బీఐ అయినా కానీ ఐబిపిఎస్ అయినా కానీ ఓకేనా, నో చేంజెస్. సేమ్ ఎగ్జామ్స్, సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, క్వశ్చన్స్ కూడా అడిగే విధానం కూడా ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే పీఓకి ఒక లెవెల్ ఉంటుంది, క్లర్క్కి ఒక లెవెల్ ఉంటుంది. అంతే తప్ప బ్యాంక్ ఎగ్జామ్ అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అనేది ఏమి ఉండదు, సేమ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సునీత గారు, ఐబిపిఎస్ ఎప్పుడు వస్తుందంటారా? ఒకసారి ఐబిపిఎస్ పరీక్ష రాస్తే క్వాలిఫై అయితే సరిపోతుందా? ప్రతిసారి పరీక్ష రాయాలంటారా? ఐబిపిఎస్ ఎగ్జామ్స్ అనేది మనకు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఐబిపిఎస్ క్లరికల్, ఐబిపిఎస్ పిఓ, ఐబిపిఎస్ ఎస్ఓ అన్న. సో ఎవ్రీ ఇయర్ దీనికి అటెండ్ అవ్వాల్సిందే మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐబిపిఎస్ క్లరికల్ రాస్తున్నాం మనం, దాంట్లో 2 sections ఉంటాయి, ఏది ప్రిలిమ్స్, మెయిన్స్. అండ్ ఆల్సో పిఓకి కూడా అంతే, ప్రిలిమ్స్, మెయిన్స్. అండ్ ఎస్బీఐ ఐబిపిఎస్ ఎస్ఓకి కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయి. సో మనం ప్రతి ఎగ్జామ్కి స్టార్టింగ్ నుంచి మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిందే మనం. అంటే ప్రిలిమ్స్ రాయాల్సిందే, అగైన్ మెయిన్స్ రాయాల్సిందే. సో కంపల్సరీగా స్టూడెంట్స్ అనేది, కానీ పోర్షన్ అనేది సేమ్, ప్రిలిమ్స్కి మెయిన్స్కి పోర్షన్ సేమ్, చేంజ్ ఏమి ఉండదు. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ రాయాలా వద్దా అంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా మనం ఎగ్జామ్స్ రాయాల్సిందే. అప్పట్లో మనకు 19 నోటిఫికేషన్, 19 నరేష్ గారు, అసలు బ్యాంకు ఉద్యోగాలు రాయాలనుకున్నా కూడా ఎటువంటి అర్హతలు ఉండాలంటారు పొందాలంటే ఉద్యోగాలు? బ్యాంక్ ఎగ్జామ్ కామన్గా ఎవరికైనా కానీ గ్రాడ్యుయేషన్ అండి, ఎనీ గ్రాడ్యుయేషన్, అది బీఎస్సీ అయినా కానివ్వండి, బీటెక్ అయినా కానివ్వండి, గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే ఉండాలి. 10th +2 +3 గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉండాలి. అది చదివిన వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి వయసు ఉంటుంది, ఏజ్ అనేది క్లర్క్కి అయితే 20 నుంచి 28 వరకు ఉంటుందండి. అదే పిఓకి అయితే 21 నుండి 30 years వరకు ఉంటుంది. ఇది ఓసీ వాళ్ళకు. ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు అంటారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి డిఫరెంట్గా ఏజ్ లిమిట్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 years ఉంటుంది. దివ్యాంగులు అంటారు, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 10 years ఉంటుంది. ఇలా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. అలాగే ఎడ్యుకేషన్లో కోర్సెస్కి సంబంధించి ఏమైనా పర్సంటేజ్ మినిమం అని ఏమైనా ఉంటుందంటారా? లేదండి, ఒకప్పుడైతే పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ డిగ్రీ ఉంటే చాలు, వాళ్ళు ఇంత పర్సంటేజ్ అనేది ఉండదు. కాకపోతే ఈ బ్యాంక్స్ ఐబిపిఎస్
అండ్ ఎస్బీఐ వాళ్ళు ఇటువంటి పర్సంటేజ్ అడగట్లేదు, సపరేట్గా వేస్తూ ఉంటారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, సిండికేట్ బ్యాంక్ వాళ్ళు సపరేట్గా నోటిఫికేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళైతే ఒక్కొక్కసారి 60% కావాలని అడుగుతారు. ఈ మధ్యన అయితే ఎవరు అడగట్లేదండి, కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్ ఇట్ మీన్స్ డిగ్రీ అవ్వడమే కాదు, బీటెక్ అయిన వాళ్ళు కూడా రాయొచ్చు. అంటే 12+3 ఇయర్స్ మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కడు మనము బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాయొచ్చు. అదేం అంటే ప్రాబ్లం, మేడం, తెలుగు మీడియం అయినా సరే ఇంగ్లీష్ మీడియం అయినా సరే ప్రాబ్లం ఏమి ఉండదు. డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, అంటే క్వాలిఫికేషన్కి సంబంధించి పర్సంటేజ్ మినిమం అయితే ఏం లేదంటే ఏమీ లేదు. అలాంటి డౌట్స్ అనేది అయితే అసలు తీసేయాలి. మనకు ఎడ్యుకేషన్ అనేది 12+3 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి అర్హులవుతారు. సో దాని గురించి డౌట్ అయ్యేం అవసరం లేదు. మనం ప్రతి ఒక్కళ్ళు ఎగ్జామ్ రాయొచ్చు. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఫీల్ అవుతారు ఏంటంటే, నేను తెలుగు మీడియం కదా, నాకు ఇంగ్లీష్ రాదు కదా, సో నేను రాయలేనేమో అన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది కూడా లేదు. కొంచెం కష్టపడితే ఆల్మోస్ట్ మనం బ్యాంకింగ్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. అది క్లరికల్ అయినా సరే, పిఓ అయినా సరే, అదేం ప్రాబ్లం లేదు. సునీత గారు, ఐబీపీఎస్ కావచ్చు, బ్యాంక్ ఉద్యోగాలు కావచ్చు, పరీక్షా విధానం ఎలా ఉంటుందంటారు? మనకు ఐబీపీఎస్లో అయినా సరే, బ్యాంక్ ఉద్యోగాలు అయినా సరే సేమ్ పోర్షన్స్ అండి. బ్యాంకింగ్ అంటేనే సేమ్ పోర్షన్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. బట్ చేంజింగ్ అనేది క్లరికల్ ఆర్ పిఓ, అది మాత్రమే చేంజ్. క్లరికల్ ఆర్ పిఓ ఆర్ ఎస్ఓ, ఈ 3 డిఫరెన్స్ చూస్తారు. క్లరికల్లో వచ్చేసి మనకు క్లరికల్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మాత్రమే ఉంటాయి. అదే పిఓ దగ్గరికి వచ్చేసరికి ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ డిస్క్రిప్టివ్, ఇంటర్వ్యూ. అదే ఎస్బీఐ పిఓ రాస్తారు మీరు, గ్రూప్ డిస్కషన్ కూడా యాడ్ చేస్తారు. ఇలాంటి డిఫరెన్స్ తప్ప పోర్షన్లో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండవు. రైట్, నరేష్ గారు మీరు చెప్పండి, బ్యాంక్ క్లర్క్ అలాగే బ్యాంక్ పిఓ పరీక్షలకు మధ్య తేడా ఎలా ఉంటుందంటారు? ఓకే, యాక్చువల్గా బ్యాంక్ క్లర్క్, పిఓ వచ్చేసి అడిగే విధానం, లెవెల్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. క్లర్క్ లెవెల్ అనేది మనకి చాలా తక్కువ లెవెల్ అడుగుతారు, ఈజీ లెవెల్ అడుగుతారు. ఓకే, కాకపోతే టాపిక్స్ సబ్జెక్ట్ ఒకటే, కానీ అడిగే విధానం లెవెల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదే పిఓకి కొంచెం మోడరేట్గా, హై లెవెల్గా అడుగుతూ ఉంటారు. క్లర్క్ అనేది ఈజీగా, కొంచెం మోడరేట్గా ఇలా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్స్కి. కానీ టాపిక్స్, సబ్జెక్ట్స్ అన్నీ పిఓకి, క్లర్క్కి సేమ్గా ఉంటాయండి. సునీత గారు, ప్రధానంగా ఈ ఎగ్జామ్స్లో సిలబస్ ఏముంటుంది, అలాగే ఏ టాపిక్కి ఎన్ని మార్కులు ఉంటాయంటారు? మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనము క్లరికల్ లెవెల్ తీసుకుందాం. దీంట్లో క్లరికల్లో ఏమన్నాను నేను, ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నాను. ప్రిలిమ్స్, మెయిన్స్లో ప్రిలిమ్స్కి వచ్చేసరికి రీజనింగ్, మ్యాథ్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మ్యాథ్స్ అంటే మనం ప్యూర్ మ్యాథ్స్ కూడా యాడ్ చేస్తాం కాదు, ఓన్లీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్. ఇది రీజనింగ్ టోటల్గా 100 క్వశ్చన్స్. 100 క్వశ్చన్స్ 1 అవర్ మాత్రమే మనకు టైం ఇస్తారు. ఇది వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అగైన్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 0.25 ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 కూడా తీసుకుంటారు. సో ఆ స్టూడెంట్స్కి అట్లీస్ట్ క్లరికల్ రాసే స్టూడెంట్కి అయితే మినిమం 100 క్వశ్చన్స్కి మినిమం 70+ ఆన్సర్స్ చేయగలిగి, తనకు కట్ ఆఫ్ మార్క్స్లో కూడా 70+ వస్తేనే తను ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వగలుగుతారు. అదర్వైజ్ క్వాలిఫై అవ్వడం ఛాన్స్ లేదు. మేబీ అదర్ స్టేట్స్ వాళ్ళకు కొంచెం తగ్గి ఇవ్వచ్చు, అంతే. కట్ ఆఫ్ మాత్రం చేంజింగ్ ఉంది. అగైన్ మనకి ఇప్పుడు ప్రిలిమ్స్లో రీజనింగ్లో వచ్చేసరికి 35 క్వశ్చన్స్, మ్యాథ్స్లో వచ్చేసరికి 35 క్వశ్చన్స్, ఇంగ్లీష్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్. టోటల్ 100 క్వశ్చన్స్లో ఈచ్ వన్ సెక్షన్ వచ్చేసి 20 మినిట్స్ ఇస్తారు. సో ఇక్కడ స్టూడెంట్స్ చేయాల్సింది ఏంటంటే, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం దీన్ని చేంజ్ అవ్వడానికి కూడా కొంచెం ప్రాబ్లం ఫీల్ అవుతారు. బికాజ్ 30 క్వశ్చన్స్ చేయగానే టైం అయిపోతూనే ఉంటుంది. సో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా రీచ్ అవుతారు కట్ ఆఫ్కి. అలాగే సునీత గారు, ఈ సబ్జెక్ట్స్లో కావచ్చు డిఫరెంట్ టాపిక్స్ వస్తుంటాయి ఎవ్రీ టైం, లేకపోతే సేమ్ టాపిక్లో? లేదండి, బ్యాంకింగ్లో మనకు కరెక్ట్గా చెప్పాలంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేస్తారు. కానీ బ్యాంకింగ్లో వచ్చేసరికి అదే టాపిక్లో నుంచి అవే క్వశ్చన్స్ ఇస్తూనే ఉంటారు. కొంచెం చేంజ్ చేసి కానీ అవే క్వశ్చన్స్ అదే టాపిక్లో ఎగ్జాక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనము సింప్లిఫికేషన్స్లో నుంచి 10 or 5 క్వశ్చన్స్ వస్తాయి అంటే కంపల్సరీగా అందులో నుంచి వస్తాయి. బట్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్గా చేయట్లేదు. దానివల్లనే అక్కడ క్రాక్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది క్లారిటీ లేకపోవడం వల్ల ప్రాక్టీస్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకు.
రైట్. అలాగే ప్రధానంగా సిలబస్ గురించి మీరేం చెప్తారు నరేష్ గారు? సిలబస్ వచ్చేసి కామన్గా పీఓకి క్లర్క్ ఒకటే ఉంటుంది మేడం. రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్. ఓకే, ఫిక్స్డ్గా ఇవే టాపిక్స్ నుంచి ఇన్ని మార్క్స్ వస్తాయని మనం బ్యాంకింగ్లో చెప్పొచ్చు. ఈవెన్ గ్రూప్స్, పోలీస్, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే ఈ టాపిక్ నుంచి ఈ మార్క్స్ వస్తాయని చెప్పలేము. ఇక్కడైతే చెప్పొచ్చు మేడం. రీజనింగ్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి, యాప్టిట్యూడ్లో కూడా కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఇంగ్లీష్లో కూడా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ కొన్ని టాపిక్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే బ్యాంక్ ఎగ్జామ్ క్లియర్ చేయడం చాలా ఈజీ మేడం. ఓకేనా, దాంట్లో నుంచి టాపిక్స్ కూడా చెప్పొచ్చు మనం. రీజనింగ్లో ఏ టాపిక్స్ అడుగుతారు? రీజనింగ్లో వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్, ఇన్పుట్ అవుట్పుట్, సిలోయిజమ్స్, డైరెక్షన్స్, కోడింగ్, డీకోడింగ్, ఇటువంటి టాపిక్స్ మీద మెయిన్గా అడుగుతూ ఉంటాడు. అదే యాప్టిట్యూడ్కి వచ్చేసరికి మేడం చెప్పినట్టు సింప్లిఫికేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, నెంబర్ సిరీస్, ఓకే, ఈక్వేషన్స్, ఈ టాపిక్స్ నుంచి మెయిన్గా అడుగుతూ ఉంటారు. 5 to 10 మార్క్స్ అడుగుతారు. మిగతా కామన్గా పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇటువంటి టాపిక్స్ మీద కామన్గా 1 or 2 మార్క్స్ అడుగుతూ ఉంటారు. ఇంగ్లీష్ కూడా అంతే, ప్యాసేజ్ అడుగుతారు, ఓకే, ఎర్రర్ కరెక్షన్స్ అడుగుతారు, ప్యాసేజ్ రీఅరేంజ్మెంట్ అడుగుతారు. ఇటువంటి ఫిక్స్డ్ టాపిక్స్ ఉంటాయి మనకి బ్యాంకింగ్లో. ఆ టాపిక్స్ మీద మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేస్తే మనం ఆటోమేటిక్గా రీచ్ అవ్వచ్చు. 70 అన్నారు కదా, 70 మార్క్స్కి రీచ్ అవ్వచ్చు. అదే. అలాగే నరేష్ గారు, జనరల్ అవేర్నెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఓకే, యాక్చువల్గా బ్యాంకింగ్ ఎగ్జామ్ జనరల్ అవేర్నెస్ చాలా ఈజీ మేడం. జనరల్ అవేర్నెస్ అంటే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్లుగా చాలా అడగరు. హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ అవి అడగరు. జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్, రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్, 6 to 1 year కరెంట్ అఫైర్స్ మాత్రమే అడుగుతారు మేడం. వీటిలో వచ్చేసి రీసెంట్గా జరిగినాయి. ప్రస్తుతానికి మనకి గవర్నర్, కొత్తగా ఎవరు వచ్చారు, సీఎంస్ ఎవరు, అపాయింట్మెంట్స్ ఎవరయ్యారు, కొత్తగా సీఈఓలు ఎవరయ్యారు, కొత్తగా వేరే కంట్రీలో వచ్చేసి కొత్తగా ప్రధానమంత్రి ఎవరయ్యారు, అధ్యక్షులు ఎవరయ్యారు, ఇంపార్టెంట్ డేట్స్, కరెన్సీ, ఇటువంటివి అడుగుతారు. ప్లస్ ఎకానమీ రిలేటెడ్ అడుగుతారు, బ్యాంకింగ్ రిలేటెడ్. ఎకానమీ అంటే ప్రజెంట్ ఎకానమీ రిలేటెడ్, ప్రజెంట్ మన జీడిపి ఎంత, రెపో రేట్ ఎంత, బ్యాంక్ రివర్స్ రిపో రేట్ ఎంత, ఇటువంటి కామన్గా అడుగుతారు. కానీ హిస్టరీ, పాలిటీ ఇటువంటి సబ్జెక్ట్ అడగరండి. కరెంట్ అఫైర్స్ అంటే ఈజీగా 6 months to 1 year చాలు, అంతకంటే ఎక్కువ వెళ్ళడు, ఈజీగా ఉంటుంది. సునీత గారు, కంప్యూటర్ అలాగే బ్యాంకింగ్ టెర్మినాలజీకి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఇది బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఐబీపీఎస్ స్టూడెంట్స్కి అయితే. అంటే ఎస్బీఐ అండ్ ఎస్బీఐ పిఓ రాసే వాళ్ళకైతే కొంచెం తక్కువ ఇస్తారేమో, కానీ మనకు ఐబీపీఎస్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు అయితే కంపల్సరీగా బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా ఏం స్టార్ట్ అవుతుందంటే రీజనింగ్లోనే కంప్యూటర్స్ ఇస్తున్నారు. రీజనింగ్లో కంప్యూటర్స్ అదర్వైజ్ మనకు మెయిన్స్ ఎగ్జామ్స్లో వస్తున్నాయి ఇవి. మెయిన్గా మనకు మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసి రీజనింగ్, మ్యాథ్స్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్. దీంతో పాటుగా ఇప్పుడు జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్సో కంప్యూటర్ కూడా యాడ్ చేస్తున్నారు. ఈ యాడ్ చేసే దాంట్లో ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారంటే రీజనింగ్లో యాడ్ చేస్తున్నారు, అదర్వైజ్ డిఫరెంట్గా దానికోసమే ఒక 20 or 40 మార్క్స్గా యాడ్ చేసేసి మనకి చెప్తున్నారు. బట్ మనం ప్రిపేర్ అవ్వాలి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది కంప్యూటర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో జనరేషన్స్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, దాని గురించి కొంచెం బేసిక్ లెవెల్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. అది దేనికి యూజ్ ఉంటే అట్లీస్ట్ మనకు సాఫ్ట్వేర్ బేస్ మీదైనా సిస్టమ్ బేస్ మీద ఎంత నాలెడ్జ్ ఉందని తెలుసుకోవడానికి ఇవి ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంటాయి మనకు. అలాగే సునీత గారు, అరిథమెటిక్ గురించి, రీజనింగ్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? యాక్చువల్గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అర్థమెటిక్లో వచ్చేసరికి మనము ఒక 4 టాపిక్స్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాల్సి. మెయిన్ థింగ్ సింప్లిఫికేషన్, బికాస్ ఏ క్యాలిక్యులేషన్ చేయాలన్నా కానీ సింప్లిఫికేషన్ అనేది మెయిన్ రూల్. బోడమాస్ రూల్ ఉంటుంది. బోడమాస్ రూల్ రాకుండా మనము డైరెక్ట్గా మనం క్వశ్చన్స్లో వెళ్ళిపోతాం. అది క్యాలిక్యులేషన్ లాస్ట్కి వచ్చేసరికి ఆన్సర్ రాదు. అంటే క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్గా తెలియదు స్టూడెంట్కి. ప్రతి స్టూడెంట్కి స్క్వేర్స్, క్యూబ్స్, మల్టిప్లికేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్స్ కరెక్ట్గా వస్తేనే తను ఏ క్వశ్చన్ అయినా కొంచెం స్పీడ్గా క్యాలిక్యులేషన్ కొంచెం స్పీడ్గా చేయగలుగుతారు, టైం కన్స్యూమింగ్ అవ్వదు. అండ్ దీంట్లో వచ్చేసి మనకు మ్యాథ్స్లో వచ్చేసి సింప్లిఫికేషన్స్, నెంబర్ సిరీస్, ఈక్వేషన్స్, డిఐ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ టాపిక్స్ అనమాట. దీంట్లో నుంచి మినిమం మనకు 25 to 30 క్వశ్చన్స్ ఈజీగా గెట్ అవుతాయి. మీరు పీఓ లెవెల్ రాయండి ఆర్ క్లరికల్ లెవెల్ రాయండి, ఏ దేనికైనా సరే ఈ 4 టాపిక్స్ అనేది ఇంపార్టెంట్. డిఐ రావాలి అంటే కంపల్సరీగా మనము పర్సంటేజ్, యావరేజెస్ అండ్ రేషియో ప్రపోర్షన్స్ అనేది
కంపల్సరీ అనమాట. బికాస్ మనకు ఆ క్వశ్చన్స్ డిఐ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకు 5 క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో పర్సంటేజ్ గురించి ఇస్తారు, యాజ్ యూజువల్గా యావరేజ్ గురించి ఇస్తారు, రేషియో ప్రపోర్షన్స్ గురించి ఇస్తారు. సో మినిమం మనకు గెయిన్ చేయాలి అట్లీస్ట్ ఒక 35 క్వశ్చన్స్కి 25 to 30 రావాలి అంటే ఈ 4 టాపిక్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ మిస్లీనియస్ టాపిక్స్ చెప్పాను కదా, పర్సంటేజ్, యావరేజెస్, రేషియో ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 5 to 6 టాపిక్స్ మ్యాథ్స్లో ఈ మిస్లీనియస్ అనేది 5 to 6 టాపిక్స్. అండ్ నేను ఫస్ట్ చెప్పిన ఒక 4 టాపిక్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మ్యాథ్స్ అనేది ఓకే. నా రీజనింగ్ వచ్చేసరికి రీజనింగ్ కూడా సేమ్ టాపిక్స్, ఇలా మనము కోడింగ్, డికోడింగ్, బ్లడ్ రిలేషన్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీ, అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. డైరెక్షన్స్, ర్యాంకింగ్, ఇవి ఈ టాపిక్స్ నేను చెప్పిన ఒక 4 to 5 టాపిక్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ అయినా క్లరికల్ ఆర్ పిఓ అయినా మనం రాయగలదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్టూడెంట్స్కి టైం సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎవరికైనా ఏ స్టూడెంట్కైనా 65 స్క్వేర్ అనగానే చెప్తారా? చెప్పలేరు. బికాస్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి, క్యాలిక్యులేషన్ చేయాలి. 65 into 65 అని చేయగలిగితేనే తను చేయగలుగుతారు. బట్ దానికి ఒక షార్ట్ కట్ ఉంటుంది, అంటే 40 to 25 65 స్క్వేర్. అది కరెక్ట్గా ఎవరు చెప్పగలుగుతారు? ఎవరైతే కోచింగ్కి వచ్చి ప్రిపేర్ అయ్యి కరెక్ట్గా ప్రిపేర్ అయితేనే చేయగలుగుతారు, అదర్వైజ్ చేయడం కష్టం. అది మనం చెప్పినా కానీ కొంతమంది స్టూడెంట్స్ రీచ్ అవుతుంది, కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే లైట్ తీసుకుంటారు. ఇవే కదా మనం చదవచ్చు అన్న ఫీలింగ్తో ఉంటారు. అది ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలిసి వచ్చింది, ఓహో ఇలా ప్రిపేర్ అయితే, క్లారిటీతో ప్రిపేర్ అయితే మనకు జాబ్ వస్తుందనేది తర్వాత తెలిసిద్ది. అది బ్యాంకింగ్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్ అనేది చాలా తక్కువ, ప్రిపరేషన్ అనేది చాలా ఎక్కువ, అంతే. అలాగే సంత గారు, బ్యాంకింగ్ ఉద్యోగాలకు సంబంధించి మ్యాథ్స్ కావచ్చు, కంప్యూటర్ ఈ సబ్జెక్ట్స్లో సింపుల్ మెథడ్స్, బేసిక్ మెథడ్స్ నేర్చుకుంటే సరిపోతుందంటారా? బేసిక్స్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 4 టాపిక్స్ నేను చెప్పాను కదా, బేసిక్స్ మెథడ్ ఒక స్టూడెంట్ బేసిక్ మెథడ్ నేర్చుకొని వెళ్తారు. అక్కడ మనకి ఇచ్చే టైము 1 hour. 1 hourలో ఈచ్ సెక్షన్ వచ్చేసి 20 minutes. 20 minutesలో ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 30 to 20 secondsలో మనం కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం క్యాలిక్యులేషన్ డిఫికల్ట్ ఇచ్చినా కానీ ఆ స్టూడెంట్ అక్కడే స్ట్రక్ అయిపోతారు. సో నేర్చుకునే 5 or 6 టాపిక్స్ అయినా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఏదో పైపై నేర్చుకొని వెళ్ళారనుకోండి, అక్కడ ప్రాబ్లం అయ్యింది. నేర్చుకునే మనకి ఇచ్చారు కరెక్ట్గా ఈ క్వశ్చన్లో నుంచి, ఈ టాపిక్లో నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఆ టాపిక్ని ఒక 10 days or 15 days పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి దాని మీదనే ఎగ్జామ్స్ రాసి, దాని మీద టెస్ట్ రాసి ఎంత వస్తుందని క్లారిటీ అనేది స్టూడెంట్స్ రావట్లేదు. డైరెక్ట్గా ఈ బేసిక్స్ నేర్చుకుంటున్నారు, నాకు వచ్చేసిందని మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అక్కడ తెలిసి వస్తుందిలేండి, నో ప్రాబ్లం అది. బికాస్ అక్కడ 1 hourలోనే మనం 35 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలంటే, 1 hourలోని 100 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలంటే, అది కూడా ఆన్లైన్లో అంటే చాలా కష్టం. సో ప్రాక్టీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. బేసిక్ అనేది కుదరదు, ఆ 5-6 టాపిక్స్ అయినా బ్రీఫ్గా పర్ఫెక్ట్గా నేర్చుకోమని, అది చాలా ఇంపార్టెంట్. నరేష్ గారు, మీరు చెప్పండి, బ్యాంకింగ్ ఉద్యోగం రావాలంటే ప్రతి ఒక్కరు ప్రిపరేషన్కి ఎన్ని రోజులు తీసుకోవాలంటారు, ఎన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలంటారు? వాళ్ళు కంపల్సరీగా కానీ బ్యాంకింగ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మినిమం 3 to 4 hours కంపల్సరీగా కాన్సన్ట్రేషన్ పెట్టాలండి. ఓకే, కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎన్ని రోజులు అన్నారు, ఎన్ని రోజులు అంటే అది చెప్పలేము. వాడు కాన్సన్ట్రేషన్ పెట్టిన తర్వాత ఆ టాపిక్ ఎంతవరకు నేర్చుకుంటున్నాడు, ఒక 2 days నేర్చుకుంటున్నాడా, 4 days నేర్చుకుంటున్నాడా, ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, అది ఈజీ లెవెలా, హార్డ్ లెవెలా, ఈజీ లెవెల్ క్వశ్చన్స్ నుంచి హార్డ్ లెవెల్కి ఎన్ని రోజులు పడుతుంది, అలా టాపిక్ వైజ్ వాడు అనాలిసిస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి 1 month పట్టవచ్చు, 2 months పట్టవచ్చు, కొంతమందికి 3 monthsలో కూడా క్లియర్ చేసే వాళ్ళు ఉన్నారు ఎగ్జామ్స్. అది అనేది ఏంటి, వాళ్ళ ప్రాక్టీస్ అనమాట. వాళ్ళు 3 hours చేయరు, 8 hours చేస్తారు, 10 hours చేస్తారు. ఆ టాపిక్స్ మీద అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. చేసే వాళ్ళకి ఇన్ని మంత్స్ ఉండదు. కొంతమందికి మా స్టూడెంట్స్ ఉన్నారు, అతనికి 2 yearsకి వచ్చిన జాబ్. అంటే మనం చెప్పలేము మేడం, అది దానివల్ల ఏ ప్రాబ్లం ఏంటి ఎక్కడ వస్తుందంటే, స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వచ్చి రాగానే నాకు జాబ్ కావాలని వస్తారు. వితిన్ 3 monthsలో ఎవరికి జాబ్ రాదు. బికాస్ మనం ప్రాక్టీస్ ఆ సిలబస్ని క్లియర్గా కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి 2 months పట్టిద్ది. ఆ 2 months పట్టిన తర్వాత ప్రాక్టీస్కి వెళ్ళాలి. అగైన్ వాళ్ళు సిబిఎస్ఈ స్టూడెంట్స్, ఇట్ మీన్స్ స్టేట్ కాకుండా వేరే అదర్ స్టూడెంట్స్ అయితే ఇప్పుడు వాళ్ళకు 6th class నుంచి 7th class నుంచే రీజనింగ్ ఉంటుంది, క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది, అండ్ ఆల్సో ఇంగ్లీష్ అనేది కొంచెం బ్రీఫ్గా ఉంటుంది అనమాట.
సో వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు జస్ట్ ఒక 2 months తీసుకున్న అలాంటి స్టూడెంట్స్కి అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ ఈ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మెయిన్ థింగ్ మన స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఇంగ్లీష్ అంటేనే కొంచెం భయపడుతుంటారు. అలాంటి స్టూడెంట్స్ అయితే ఏం చేయాలంటే వర్డ్స్ తీసుకోవాలి, న్యూ వర్డ్స్, ఇంగ్లీష్లో అయితే కొత్త కొత్త వర్డ్స్ తీసుకోవాలి, దాని తెలుగు మీనింగ్, సెంటెన్స్, సినానియమ్స్, యాంటోనియమ్స్ అవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీడే యూస్ఫుల్ చేసుకోవాలి. మనం డైలీ మాట్లాడేటప్పుడు కూడా అలాంటి వర్డ్స్ యూస్ చేయాలి. అలాంటప్పుడు ఆ ప్యాసేజ్ వితిన్ 30 secondsలో చదివేటట్టు చూసుకోవాలి. 1 minute ఆ ప్యాసేజ్ చదివి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటట్టు చూసుకోవాలి. అంటే ఏదైనా సరే టైం ఆ స్టూడెంట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి నచ్చలేదు, గవర్నమెంట్ జాబే నచ్చలేదు, వాళ్ళ పేరెంట్స్ వచ్చి జాయిన్ చేస్తారు. వచ్చిన తర్వాత క్లాస్లో కూర్చుంటాడు, తన మైండ్ ఒక చోట, రాసుకునేది ఒకటి అండ్ సార్ చెప్పేది ఒకటి, తన మైండ్ మాత్రం వేరే చోట ఉంటుంది. అలాంటి స్టూడెంట్స్కి మనం ఏం చెప్పలేం కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, మేము చాలా ఫేస్ చేసాం కూడా. పేరెంట్స్ వస్తారు, మా అబ్బాయి ఏం చదువుతున్నారు అంటారు, మనం ఏం చెప్తాము, వాళ్ళ మైండ్ అనేది ఇక్కడ లేదు, సాఫ్ట్వేర్ దాంట్లో ఉంటుంది, లేదంటే స్పోర్ట్స్లో ఉంటుంది. వాళ్ళు వచ్చి జాబ్లో జాయిన్ అవుదామని ట్రై చేస్తారు, ఎందుకంటే నోటిఫికేషన్స్ పడింది కదా, వేకెన్సీస్ ఎక్కువ వచ్చాయి కదా. అలాంటి వాళ్ళకైతే జాబ్ రాదు మేడం. నాకు జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబ్ కావాలి, నేను చదువుతాను అనే క్లారిటీతో ఉన్న స్టూడెంట్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు దీని మీదనే కూర్చోవాలి. అలాంటి స్టూడెంట్కి అయితే జాబ్ అనేది పక్కా వితిన్ 6 monthsలో కూడా రావచ్చు, అది నో డౌట్. వాళ్ళు ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి, ఒక టైం టేబుల్ ఉండాలి, మనం ఏం చదువుతున్నాం అనే క్లారిటీ ఉండాలి, ఎలా ప్రిపరేషన్ అవ్వాలనేది ఉండాలి. ఏదైనా అంతే, మనం ఏది చదువుతున్నాం అనేది క్లారిటీ లేకుండా ఏ ఎగ్జామ్ రాయలేము, అట్లీస్ట్ మన వర్క్ కూడా చేయలేము. మార్నింగ్ లేవంగానే మనం ఏం చేస్తాము, లేస్తాము, ఈరోజు ఈ వర్క్ ఉంది, ఈ వర్క్ ఈరోజు కంప్లీట్ అవ్వాలనే క్లారిటీతోనే వస్తాం కదా బయటికి. సేమ్ యాస్టీస్గా మనం కూడా చదివేటప్పుడు ఈరోజు నేను ఈ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాతనే బయటికి రావాలి, తర్వాతనే నేను ఎగ్జామ్ రాయాలి అన్న క్లారిటీ అనేది ఏ స్టూడెంట్స్కి వస్తుందో ఆ స్టూడెంట్కి మాత్రమే జాబ్ అనేది కన్ఫర్మ్, లేకపోతే రావడం కూడా కష్టం. ఒక క్లారిటీ అనేది ఉండాలి, టైం టేబుల్. అయితే సంత గారు, జాబ్ పక్కా రావాలని సీరియస్గా ఉండే స్టూడెంట్స్ రోజుకి ఎన్ని గంటలు చదవాలంటారు? రోజుకి ఎన్ని గంటలు అవసరం లేదు మేడం. ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 3 subjects అంటున్నా, 4 subjects నార్మల్ ఉన్నది 4 subjects బ్యాంకింగ్లో. దాంట్లో మెయిన్ థింగ్ ఏంటి, రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్. ఈ 4 subjectsలో ఎవ్రీడే 4 subjects రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు మనం మ్యాథ్స్ చేసాము, 1 week తర్వాత మళ్ళీ మ్యాథ్స్ ఓపెన్ చేస్తారు, మళ్ళీ ఏం గుర్తురావు, ఏం చదవామనేది మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తారు. సో ఎవ్రీడే ఒక టైం టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్ బాగొచ్చు, ఓన్లీ 1/2 hour చదవండి. మీకు మ్యాథ్స్ బాగొచ్చు, దానికి ఒక 1 hour పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్ రాదు, దానికి ఒక 2 or 3 hours పెట్టండి. మ్యాథ్స్ రాదు, దానికి ఒక 3 hours పెట్టండి. అలా ఎవ్రీడే ప్రతి సబ్జెక్ట్ని రివిజన్ చేసుకుంటేనే, బికాస్ మనకు ప్రిలిమ్స్ మాత్రమే 3 subjects, మెయిన్స్కి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అంటే బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది, అండ్ ఆల్సో కంప్యూటర్ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ని రివిజన్ చేసుకోకుండా ఈ 3 subjects మీదనే కూర్చుంటారు స్టూడెంట్స్. ప్రిలిమ్స్ వరకు వెళ్ళిపోతారు, మెయిన్స్కి వచ్చేసరికి 0.25తో జాబ్ పోవడము, లేకపోతే 1 markతో జాబ్ పోవడం, అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటివి కూడా రాకుండా ఉండాలంటే ఈ రోజే నేను మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నాను కన్ఫామ్గా వాళ్ళు ఫిక్స్ అవ్వాలి. సో నాకు ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎవ్రీడే ఈ పోర్షన్స్ కంప్లీట్ చేయాలి. యాక్చువల్గా ఎన్ని పోర్షన్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ నేను ఇంపార్టెంట్. అగైన్ వాళ్ళు ఒక టాపిక్ ప్రిపేర్ అయిన తర్వాత ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ టాపిక్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ కంప్లీట్ చేసుకున్నారు, ఆ కంప్లీట్ చేసుకున్న తర్వాత పర్సంటేజ్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎవ్రీ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, సింప్లిఫికేషన్స్లో వస్తుందా పర్సంటేజ్, అదర్వైజ్ డిఐలో వస్తుందా, లేదంటే మిస్లీనియస్లో వస్తుందా, అవి మోడరేటరా, డిఫికల్టా, అవి తెలియకుండా డైరెక్ట్గా మనము ఎగ్జామ్ రాయడానికి వెళ్ళామనుకోండి, మనం చదివింది ఒకటి, ప్రాక్టీస్ చేసింది ఒకటి, అక్కడ వచ్చేవి వేరు. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మీద కూడా అవగాహన అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ ఆల్సో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా రాయాలి. వీక్లీ అట్లీస్ట్ 1 or 2 exams ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకంటూ ఒక క్లారిటీ అనేది వస్తుంది. నరేష్ గారు, బ్యాంక్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి మీరిచ్చే సలహా ఏంటి? నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒక బ్యాంక్ ఎగ్జామ్కి వచ్చాము, నీ జాబ్ కొడదామని, ఓకే, దీని మీద కాన్సన్ట్రేషను ఈ మినిమం 3 to 4 hours చేయాల్సిందే రోజు. బ్యాంక్ ఎగ్జామ్ కొట్టడానికి ఈవెన్ 6 months సరిపోతుంది మేడం.
6 మంత్స్లో నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టేయచ్చు బ్యాంక్ ఎగ్జామ్స్, ఎందుకంటే సిస్టమేటిక్గా ఉంటుంది నోటిఫికేషన్స్. సో మనం బ్యాంక్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి ఓకే ఎగ్జామ్ రాద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ అవగాహన ఉండాలి. బ్యాంక్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మనం ఏం చదవాలి, ఇవన్నీ అవగాహన ఉండాల్సిందే. అవగాహన లేకుండా ఏదో మనం వచ్చాం కదా చదివేస్తాం కదా అంటే కుదరదు. బ్యాంక్ ఎగ్జామ్కి టాపిక్స్ ఏంటి, వాడు ఇచ్చే క్వశ్చన్స్ ఏంటి, ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్ ఎలా ఇచ్చాడు, ఇవన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి మేడం ఇప్పుడు. ఓకే ప్రీవియస్ పేపర్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, వాటి అనాలిసిస్ మొత్తం మనకు దొరుకుతున్నాయి. సో వాటి అనాలిసిస్ మొత్తం మనం తీసుకొని వాటి అవగాహన పెంచుకొని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈజీగా సెట్ చేసుకోవచ్చు. సునీత గారు, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు అందులో సిలబస్ టాపిక్స్ కూడా ఇస్తారంటారా? సిలబస్ టాపిక్స్ ఇస్తారు. టాపిక్స్లో ఏ టాపిక్స్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో కూడా క్లారిటీ కూడా ఉంటుంది మేడం. అంటే మనం నోటిఫికేషన్స్లో రాదు, యాక్చువల్గా మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని ఈ టాపిక్లో నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది క్లారిటీ వస్తుంది మనకు. సో పోర్షన్ చెప్పాను కదా మేడం, పోర్షన్ అనేది ఎప్పటికీ చేంజ్ కాదు. స్టూడెంట్స్ చదివే విధానం అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఫస్ట్లో ఇప్పుడు ఒక 10 years 5 years బిఫోర్ కొంచెం ఈజీగా ఇచ్చేవాళ్ళు, స్టూడెంట్స్ కొంచెం తక్కువ మంది అప్లై చేసేవాళ్ళు కాబట్టి వేకెన్సీస్ కూడా ఒక 20,000 30,000 అలా వచ్చేది. బట్ నవ్ ఎలా అయిందంటే 5,000 3,000 కూడా వేకెన్సీస్ ఎక్కువ రావట్లేదు. దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు, కానీ ఫిల్టరేషన్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు జనరేషన్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఏంటి, ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళు అండ్ సో తన సిబిఎస్ఈ సిలబస్ చేసుకున్న వాళ్ళు అందరూ. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇవంతా ఈజీగా అయిపోతుంది, ఫిల్టర్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మోడరేటెడ్గా డిఫికల్టీ లెవెల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ నేర్చుకున్నామంటే బేసిక్స్ టు మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్కి వెళ్తేనే ఆ స్టూడెంట్కి ఆ జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అదర్వైజ్ కన్ఫర్మ్ అవ్వాలంటే కొంచెం చేంజ్ అవుతుంది. అండ్ నోటిఫికేషన్స్లో కూడా మనకి ఎలాంటి ఈ సిలబస్ ఉంటుంది అనేది చెప్పరు, కానీ మనకు ఫస్ట్ నుంచి తెలిసింది కాబట్టి ప్రాబ్లం లేదు. బ్యాంకింగ్లో మాత్రమే, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే ఇవేమి ఇయ్యరు, ఓన్లీ ఈ సబ్జెక్ట్ ఉంటాయి అన్నది మాత్రమే ఇస్తారు. మళ్ళీ ఈ సబ్జెక్ట్లో నుంచి ఈ 3 మార్క్స్కి వస్తే నెక్స్ట్ నోటిఫికేషన్కి అక్కడ నుంచే ఒక 10 మార్క్స్ కూడా రావచ్చు. వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే చెప్పలేం, కానీ బ్యాంకింగ్కి మాత్రం పర్ఫెక్ట్గా ఈ టాపిక్లో నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఇది ప్రిపేర్ అయితే చాలు అనేది క్లారిటీ మాత్రం ఉంటుంది. అది రైట్. నరేష్ గారు, నాకు చిన్న డౌట్, నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయంటారా, లేకపోతే వేరే టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? లేదు మేడం, వాడు ఇచ్చిన నోటిఫికేషన్ సిలబస్ నుంచే మనకి టాపిక్స్ వస్తాయి. ఇచ్చిన టాపిక్ నుంచి ఇంకా వాడు ఇచ్చిన 10 టాపిక్స్ ఇచ్చాడు అనుకో, దాంట్లో 8 టాపిక్సే రావచ్చు ఒక్కోసారి. యాక్చువల్గా ఏమవుతుందంటే బ్యాంక్ ఎగ్జామ్ రాసే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు మేడం, ల్యాక్స్లో ఉన్నారు. సో ఒక్కరోజు పెట్టరు ఎగ్జామ్, డైలీ 3 ఎగ్జామ్స్ పెడతారు, 3 to 4 ఎగ్జామ్స్. ఉన్న ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 4 ఎగ్జామ్స్ ఉంటాయి. అలా ఒక్కరోజు ఉండదు, ఒక 1 month వరకు ఉంటాయి. ప్రతి సాటర్డే సండే ప్రతి 1 month వరకు పెడుతూ ఉంటారు. సో అప్పుడు ఏం చేస్తారు, క్వశ్చన్స్ అడిగే విధానం డిఫరెంట్గా ఉంటాయి. అనాలిసిస్ కూడా ఈరోజు పెట్టిన ఎగ్జామ్లో ఈరోజు హైయెస్ట్ మార్క్స్ ఉంటాయి మేడం. ఈరోజు వచ్చినాయి 90 మార్కులు వచ్చాయి అనుకోండి, ఇంక సెకండ్ ఎగ్జామ్లో వచ్చిన వాళ్ళకి 80 వచ్చాయి. మరి 90 మార్కులు వచ్చిన వాళ్ళు 80 మార్క్స్ వచ్చిన వాళ్ళకి మరి జాబ్ రాదు కదా, అట్లా కాదు ఇక్కడ. సో ఇవన్నీ ఎగ్జామ్స్ అనేది అనాలిసిస్ చేస్తారు. ఓకే 90 మార్క్స్ 80 మార్క్స్ డిఫికల్ట్ లెవెల్ అనేది సేమ్ చేస్తారు, ఈజీ లెవెల్ డిఫికల్ట్ లెవెల్ అందరూ సేమ్ చేసి ఒక మార్క్స్ తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 80 వచ్చిన వాళ్ళకి 85 రావచ్చు, ఎందుకంటే వాడికి ఈజీగా హార్డ్గా వచ్చింది, సో వాడికి 85 రావచ్చు. ఈజీగా వచ్చిన వాళ్ళకు 90 వచ్చాయి, 90 వచ్చిన వాళ్ళకు 85 రావచ్చు, ఎందుకంటే తగ్గుతాయి మార్కులు, అనాలిసిస్ చేస్తారనమాట. అది ఎగ్జామ్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెగిటివ్ మార్కింగ్ లేకుండా ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాశారు, 100 క్వశ్చన్స్కి అట్లీస్ట్ 70కి 70 పెట్టేశారు మేడం. ఆ 70కి 70 పెట్టారు. ఒక సెక్షన్కి ఏమో కొంచెం చాలా డిఫికల్ట్గా వస్తుంది, ఇంకో సెక్షన్కి ఏమో మోడరేట్గా వస్తుంది, ఇంకో సెక్షన్కి వచ్చేసి ఈజీ లెవెల్లో వస్తుంది. ఒక స్టూడెంట్ వచ్చేసి 100 క్వశ్చన్స్ బేసిక్ లెవెల్లో వచ్చిన స్టూడెంట్ 100కి 100 చేయగలుగుతాడు, మోడరేట్ వచ్చిన స్టూడెంట్ 50 or 70 or 80 చేయగలుగుతారు, డిఫికల్టీ వచ్చిన స్టూడెంట్ 60 చేయగలుగుతారు. ఇప్పుడు యావరేజ్ తీస్తారనమాట. టోటల్గా వీళ్ళకి డిఫికల్ట్ లెవెల్ వచ్చింది, వీళ్ళకి మోడరేట్ వచ్చింది, కానీ దాన్ని బేస్ చేసుకొని మనకు కట్ ఆఫ్ అరేంజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మోడరేట్ వచ్చింది కాబట్టి 60 or 70 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. మనకు బయట అయితే రావు, బట్ వీళ్ళకు యావరేజ్ చూసుకొని మనకు నువ్వు క్వాలిఫై అయ్యావా లేదా అనేది మనకు క్లారిటీగా వచ్చేస్తుంది.
సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు స్టూడెంట్స్కి. కానీ చేసే వర్క్ ఎలా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి ఆప్షన్ పర్ఫెక్ట్గా పెట్టాలి. ఇది నీకు వచ్చు అన్న అలా ఆలోచన ఉంటేనే, ఇది పర్ఫెక్ట్ ఇది కరెక్ట్ అనుకుంటేనే ఆ ఆప్షన్ పెట్టాలి. అదర్వైజ్ లీవ్ ఇట్. మనం ఆప్షన్ పెట్టేసుకుంటూ వెళ్ళామనుకోండి, క్లిక్ చేయడమే కదా, ఆన్లైన్లో క్లిక్ చేయడము, మౌస్ని పట్టుకొని ఇలా ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అన్ని నెగిటివ్ మార్కులు వచ్చేసి మనకు మైనస్లో వస్తాయి మార్క్స్. దట్స్ వై మనకు ఆ 4 టాపిక్స్లో నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయో ఆ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని అది మీకు ఆన్సర్ వస్తేనే మనం అటెండ్ చేయాలి. అదర్వైజ్ లీవ్ ఇట్. అది ఇంగ్లీష్ అయినా సరే, మ్యాథ్స్ అయినా సరే, కరెంట్ అఫైర్స్ అయినా సరే, రీజనింగ్ అయినా సరే, మీరు లీవ్ చేయకుండా ఉన్నారనుకోండి, నెగిటివ్లో మనకు మార్క్స్ వెళ్ళిపోతాయి. సో మనం పర్ఫెక్ట్గా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 క్వశ్చన్స్ అటు ఇటు ఉన్నా కానీ, వాళ్ళు మోడరేట్ వచ్చినా కానీ పర్ఫెక్ట్గా చేశారన్న ఆలోచనతో అయినా సరే వాళ్ళని క్వాలిఫై చేస్తారు. బికాస్ వాళ్ళ లాజికల్ రీజనింగ్ అంటే వాళ్ళ లాజికల్ థింకింగ్ ఎలా ఉందనేది చూస్తారు. మ్యాథ్స్ అనేది ఏంటి, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా ఉందనేది చూస్తారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎలా ఉందని చూస్తారు. అండ్ కరెంట్ అఫైర్ అనేది సోషల్, అంటే బయట జరిగే వాటికి వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎలా తెలుసుకుంటున్నారు అనేది చూస్తారు. సో ప్రతిదీ ఇంపార్టెంటే, మన మైండ్కి పెట్టే పదును అన్నమాట ఇది. సో ప్రతిదీ ఇంపార్టెంటే. వాళ్ళు అక్కడ తప్పులు చేశారంటే ఎక్కువగా ఇక్కడ వచ్చినా కూడా అంతే తప్పులు చేస్తారేమో అన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి ఏది చేసినా పర్ఫెక్ట్గా నువ్వు 10 చేయి, 10 క్వశ్చన్స్ పెట్టేసి రా. ఒక 50 చేయి, 50 క్వశ్చన్స్ పెట్టేసి రావాలి. కానీ ఏది పడితే అది పెట్టేసి నాకు అయిపోయాయి 100కి ఎన్ని అటెంప్ట్ చేసామంటే 100 అటెంప్ట్ చేసాం, అన్నీ బాగున్నాయి, అన్నీ ఈజీగానే ఉన్నాయి అంటారు స్టూడెంట్స్. కానీ లాస్ట్కి వచ్చేసరికి రిజల్ట్ వచ్చేసరికి నెగిటివ్లో వచ్చేస్తాయి. సో మనం చేసే వర్క్ అనేది నోటిఫికేషన్స్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నోటిఫికేషన్స్న మనకి ఇచ్చే టాపిక్స్ ఇచ్చేది అండ్ సిలబస్ ఇచ్చేది సేమ్గా ఉంటాయి. మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. దాంట్లో యావరేజ్గా తీస్తారు కాబట్టి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. అలాగే సునీత గారు, కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, మేము ఈ జాబ్ కొట్టగలమా, మాకు వస్తుందా, అసలు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలని, అటువంటి వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటారు? యావరేజ్ అయినా సరే, బిలో యావరేజ్ అయినా సరే, ఎప్పుడు చూస్తారు మేడం, మనం ఇంటరో డిగ్రీ కాలేజ్లో వచ్చే మార్క్స్ని బట్టి మనం యావరేజ్ స్టూడెంట్స్ అని ఫీల్ అవుతారు. అదే పట్టించుకోనప్పుడు మనం యావరేజ్ ఎలా అనుకుంటాం? స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఎగ్జామ్లో చూయించగలుగుతారు, కొంతమంది ఏమి బయట చూయించగలుగుతారు, అంతే. సో వాళ్ళు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బిలో యావరేజ్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, నాకేమీ రాదు, ఇవే కదా మమ్మ నాకు రాదేమో. ఒక స్టూడెంట్ వస్తారు, ఏది విలేజ్ నుంచి వస్తారు, వేరే ఊరు నుంచో, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను అంటారు, గవర్నమెంట్ స్కూల్లో చదివాను, కాలేజీలో చదివాను, నాకు ఇవేమీ రావు అంటారు. మనం చెప్పినప్పుడు వినాలి. వాళ్ళు మనం చెప్పినప్పుడు వినకుండా ఏవేవో ఆలోచనలు చేస్తారు. నాకు రాదు, ఇది చెప్పినా మేడం నాకు రాదు, ఏది చెప్పినా కానీ ఇలా చదవమంటే నాకు రాదు మేడం అంటారు. సో మనం ఒక టైం టేబుల్ చెప్పినప్పుడు, ఒక క్లారిటీ ఇచ్చినప్పుడు, ఆ సిలబస్ గురించి ఇస్తాము, ఆ క్లారిటీ ఇస్తాము. ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా నేను చెప్పాను కదా ఇందాకే, ఒక టైం టేబుల్, మేడం ఇలా చెప్పారు కాబట్టి మనం అలానే ట్రై చేస్తే కంపల్సరీగా వస్తుంది అనేది వితిన్ 1 monthలోనే తెలిసిపోయింది. అతను యావరేజా లేకపోతే పర్ఫెక్ట్గా నేను నేర్చుకోగలిగితే నాకు జాబ్ వస్తుంది, వితిన్ 1 monthలోనే వాళ్ళకి తెలిసిపోయింది. మనం చెప్పినట్టు క్లారిటీతో కరెక్ట్గా చదవగలిగితే ఈజీగా కొట్టచ్చు. బ్యాంకింగ్ అనేది ఈజీనే, బట్ ఎవరికైతే పేషెన్స్తో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ మీద వెళ్ళి నేనేం చదవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది క్లారిటీ లేకుండా ఒక క్వశ్చన్ చేసి ఇంకో క్వశ్చన్ అది స్కిప్ చేసేస్తారు. నాకు ఇది రావట్లేదు కదా, ఇంకో క్వశ్చన్కి వెళ్తారు. ఈ టాపిక్ నాకు రావట్లేదు, వేరే టాపిక్ వెళ్ళిపోతారు. అసలు ఎందుకు రావట్లేదని క్లారిటీ ఉండదు. అలా కాకుండా చదివే 4-5 టాపిక్స్ అయినా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఆటోమేటిక్గా జాబ్ అనేది మనది ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ అంటారు, ఇంగ్లీష్ నాకు రాదు కదా అంటారు. ఇంగ్లీష్ ఎందుకు రాదు మేడం, మన ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాము. ఏంటంటే ప్రాక్టీస్ చేయడం భయం, మనకు రాదేమోనన్న భయంతో వాళ్ళు చదవకుండా వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ట్రై చేయాలి. పేరెంట్స్ కూడా ఒక 3 months అవ్వగానే మా అబ్బాయికి జాబ్ వచ్చేసిందా అన్న ఫీలింగ్తో పెడతారు. అసలు నోటిఫికేషన్ రానిది జాబ్ ఎలా వస్తుంది? అట్లీస్ట్ మినిమం ఒక స్టూడెంట్ ఒక 1 year అన్ని పక్కన పెట్టేసి పార్ట్ టైం జాబులు, ఈ మధ్య పార్ట్ టైం జాబులు చేస్తున్నారు. చదువు అంట, పార్ట్ టైం జాబ్ అంటే ఇంట్లో చూసుకోవాలట. ఎవరికి వస్తాయి మేడం జాబులు? ఓన్లీ దీని మీద 1 year కూర్చోండి. 1 year కూర్చున్న తర్వాత 1 year దాకా
పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు రాకపోతే నన్ను అడగండి. ఎంత బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయినా సరే వాళ్ళు కంపల్సరీగా బ్యాంక్ జాబ్ అనేది ఈజీగా వస్తుంది. కానీ వీళ్ళు ప్రాక్టీస్ చేయరు, అంతే. భయంతో ప్రాక్టీస్ చేయరు. ఇంకొకటి చాలా కొంతమంది ఇప్పుడు మరీ స్ప్రెడ్ చేసేసింది ఏంటంటే బ్యాంక్ చాలా డిఫికల్ట్, మనకు రాదు, మన వాళ్ళకి రాదు, దానికంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఓకే అన్న ఫీలింగ్తో ఎక్కువ ఉన్నారు. అలా కాకుండా నార్మల్గానే కరెక్ట్గా పర్ఫెక్ట్గా నేను చదువుతున్నానని ఆ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా చదవగలిగితే వితిన్ 6 monthsలో కూడా జాబ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చేసుకుంటే బెటర్, అంతే. ఇక దీనికంటే మనము ఇలా చేయాలి అలా చేయాలి, నేను బిలో యావరేజ్ అనేది ఫీలింగ్ అనేది స్టూడెంట్స్ వదిలేయాలి. బాగా ప్రిపేర్ అవుతూ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు మనకి ఏబిసిడీలు ఎవరు నేర్పిలే కదా, మనం ప్రాక్టీస్ చేస్తాం ప్రతిరోజు ఏ ఏ ఏ ఏ అనుకుంటూనే చూస్తాం కదా. అది ఇప్పుడు మర్చిపోమంటే మర్చిపోతామా? చిన్నప్పుడు ఏవేమి చదివినాయి ఏం మర్చిపోము, బికాస్ ప్రాక్టీస్. అది ఊతపదంలాగా తయారైద్ది అవి. ఇది కూడా అంతే అనుకోవాలి. సింప్లిఫికేషన్స్లో ఏవేవి వస్తాయి, ఎలా వస్తాయి అంటే టక్కన చెప్పేసేయాలి. సీటింగ్ అరేంజ్మెంట్లో ఎలాంటి టాపిక్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇలా వస్తాయి అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఒక ప్యాసేజ్ ఇచ్చేసి చదివి దీని ఆన్సర్స్ కొన్ని ఇచ్చేసామంటే వితిన్ 1 minute or 2 minutesలో చెప్పేయాలి. అలాంటి వాళ్ళకి ఎందుకు రాదు? అవి ప్రాక్టీస్. మెయిన్ ప్రాక్టీస్ లేకపోతే బ్యాంక్ జాబ్ కాదు, క్లర్క్ జాబ్ కూడా రాదు. క్లర్క్ అని కాదు, అటెండెంట్ జాబ్లు కూడా రావు. సో వాళ్ళకి ధైర్యం అనేది మనం బూస్ట్ చేసుకోవాలి. ఎవ్రీడే మనము చదవాలి, నాకు జాబ్ రావాలి, ఈ ఇయర్ కల్లా నేను జాబ్లో కొట్టుకోవాలి అనే బూస్టప్ అనేది లేదు. అది లేకపోవడం వల్ల ప్రాబ్లం, అంతే. రైట్. నరేష్ గారు, బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి ఫైనల్గా? నేను బ్యాంక్ ఎగ్జామ్ చాలా ఈజీ అండి, ఎవరికి భయం ఆందోళన అవసరం లేదు, ఓకేనా. బ్యాంక్ ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా తక్కువ టైంలో మనకి వచ్చే జాబ్ బ్యాంక్ ఎగ్జామ్ జాబ్, ఓకేనా. సో ఎవరైనా కానీ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు. నేను ఇచ్చే సలహా ఏంటంటే రండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఓకే. ఒక ఇంటి దగ్గర ఉన్నా కానీ మంచిగా కూర్చొని ప్రిపేర్ అయితే బ్యాంక్ జాబ్ ఈజీగా కొట్టవచ్చు. సునీత గారు, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే సిలబస్కి సంబంధించిన బుక్స్ ఇవన్నీ ఎలా అంటారు? బుక్స్ అంటే ఏ బుక్స్ అయినా ఇంపార్టెంటే మేడం. ఎవరైనా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని బుక్స్ ప్రిపేర్ చేస్తారు. కొంతమంది ఆర్ఎస్ గారు వాళ్ళే ప్రిపేర్ అవ్వండి, కిరణ్ సేపు ప్రిపేర్ అవ్వండి, లేకపోతే ఇంగ్లీష్కి కొంచెం ఈజీగా ఉండేవి ప్రిపేర్ అవ్వండి అంటారు. ఏ బుక్ అయినా ఇంపార్టెంటే. మన ప్రిపరేషన్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ డైరెక్ట్గా బుక్స్కి వెళ్ళొద్దు మేడం. స్టూడెంట్స్ బుక్స్కి వెళ్ళకుండా అసలు టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఓన్గా ప్రిపరేషన్ అనేది చాలా డిఫికల్ట్ మేడం. ఎవరికైతే వస్తుందంటే ఓన్ ప్రిపరేషన్ ఎవరికి వస్తుంది, వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎవరు సాల్వ్ చేస్తారు? వాళ్ళ మైండ్లో అలానే ఉండిపోయిద్ది. ఓన్ ప్రిపరేషన్ అనేది ఇక్కడ కుదరదు. అట్లీస్ట్ ఒక 3 or 4 months అయినా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, గైడెన్స్ తీసుకోవాలి, దేంట్లో నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయని తీసుకోవాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలని తీసుకోవాలి. ఆ గైడెన్స్ తీసుకుంటేనే వాళ్ళకంటూ జాబ్ అనేది ఉంటుంది. నాకు ఓన్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, యూట్యూబ్లో ఈ టాపిక్లో నుంచి ఇన్ని క్వశ్చన్స్. ఓకే, బేసిక్ లెవెల్ ఎవరైనా చెప్తారు. మీరు నా ఛానల్ చూడాలంటే నేను బేసిక్ ఏదో ఒక స్టెప్ వేసేసి ఇదిగో ఇలా వస్తుందని చెప్తాను. అది కరెక్ట్ కాదు కదా. బేసిక్ ఉంటుంది, మోడరేట్ ఉంటుంది, డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది. ఆ డిఫికల్ట్ లెవెల్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే జాబ్ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సునీత గారు, థ్యాంక్ యూ నరేష్ గారు. అసలు బ్యాంకింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఎప్పుడు పడతాయి, సిలబస్ ఏముంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. రైట్, చూస్తారు కదండి, ఇది వాళ్ళ హెచ్ఎం టీవీ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. నమస్తే.